ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కౌడ సేవలను విస్తరించాలి. చైర్మన్ గా తలాటం ప్రమాణ స్వీకార మహోత్సవంలో వక్తలు ఉద్ఘాటన. అధిక రక్తస్రావ సమస్యలకు గర్భసంచి తొలగింపే పరిష్కారం కాదు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ పూర్ణిమ దుర్గా, డాక్టర్ నిహారిక ప్రకటన. విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. చిన్న మార్పులతో ఒత్తిడికి చెక్ పెట్టచ్చు. జాతీయ జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వి బ్రహ్మరెడ్డి స్పష్టం. కాకినాడ నగరాన్ని ఆధునిక మౌలిక వసతులతో అభివృద్ధి చేసి పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కౌడ కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులు పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక ఫ్యాబిన్ ఫంక్షన్ హాల్లో కౌడ చైర్మన్ గా తలాటం సత్య ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా విచ్చేగా ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, కరి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్లు విశిష్ట అతిథులుగా పాల్గొని కౌడ చైర్మన్ గా తలాటం సత్యతో ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా కేంద్రీకృత నిర్ణయాలకు ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పాలనకు కొత్త పునాది పడిందన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, తలాటం సత్య నాయకత్వంలో కౌడ ద్వారా పట్టణాభివృద్ధి వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కౌడ నూతన చైర్మన్ తలాటం సత్య మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి కూటమి ప్రభుత్వానికి, పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాకినాడ నగర అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. అనంతరం తలాటం సత్యను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అప్పటికప్పుడు పురమాయించుకుంటాను కుదరకపోతే అతనే దగ్గరుండి ఆ సంప్ పట్టుకుని, హోస్ పట్టుకుని, హెలికాప్టర్ అంతా కూడా తడిపి అంత చిత్తశుద్ధితో పార్టీ కోసం అది ఎప్పుడు ఏది ఫోటో పెట్టుకోలేదు, చేయలేదు. నేను చూశాను, నాకు తెలుసు. అది అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళింది. అలాగా కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తని ఏదైనా మెంబర్ టు లీడర్ చేసే విధంగా ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కాదు, ఏదైనా పార్టీ ఉందంటే అది జనసేన పార్టీ. అండ్ ఆ నాయకుడు మన అధినేత పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఒక్కొక్కసారి. అలాగే ఇంత మంచి చక్కటి అవకాశం కష్టపడ్డ కూటమి కోసం, అంటే ఓన్లీ జనసేన కోసమే కాదు, మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనమందరం కూడా కూటమి ప్రభుత్వం కోసం కష్టపడ్డాం. అలాగే మన నానాజీ గారికి ఎంత కష్టపడ్డారో కొండబాబు గారికి కూడా అంతే కష్టపడి కూటమి గెలుపులో కూడా భాగస్వామ్యం తీసుకుని, లోకేష్ గారి పాదయాత్ర దగ్గర నుంచి కూడా, ఇక్కడ నడిచినప్పుడు దగ్గర నుంచి కూడా, అలాగే కూటమి గెలుపుకి ఒక భాగస్వామ్యం తీసుకున్న సత్యాన్ని అభినందిస్తూ, ఇది గుర్తించి అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇంత చక్కటి అవకాశం ఇచ్చి కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ గా చేయడం జరిగింది. సో నిజంగా ప్రతి జన సైనికుడు గర్వించదగ్గ విషయం. కష్టపడితే ఎప్పుడు
హ్యాండ్ ఇవ్వరు, జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్తని గౌరవిస్తారు, పదవులు ఇస్తారు, బాధ్యతలు ఇస్తారు అన్నదానికి నిలువెత్తు నిదర్శనం తలాటం సత్య. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలాగా మనం పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో ఈ కాకినాడ నగరానికి కూడా చైర్మన్ అంటే ఈక్వల్ టు మంత్రి పదవి కింద భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది పెద్ద పదవి చెప్పాలంటే. అదేవిధంగా సత్యాన్ని నేను కూడా చూశాను దగ్గరగా. ఆ రోజు జనసేన పార్టీలో తిరుగుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం ఒకటైనప్పుడు ఐకమత్యంగా పనిచేసే విధానం కావాలి. దాన్ని ఐకమత్యం చేసే వ్యక్తులు కూడా సరైన వ్యక్తులు ఉండాలి. అలాంటి సమయంలో కొన్ని మీటింగ్లు పెట్టినప్పుడండి సమన్వయం చేయడంలో పంతనారది అన్నతో పాటు మనోడు సత్య కూడా కీలక పాత్ర పోషించాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీటింగ్ పెట్టేటప్పుడు చాలా ప్రాబ్లం వచ్చేది. ఎవరైనా అందరూ ఎదురే కూర్చోవాలనుకుంటారు. అలాంటప్పుడు కూటమి నాయకులు సమన్వయం చేస్తూ నువ్వు అక్కడ కూర్చొని మీరు ఎక్కడ కూర్చొని సమన్వయం చేసి మీటింగ్ సక్సెస్ చేయడానికి కూడా ఆ రోజు పాత్ర పోషించిన దాంట్లో అన్నయ్యతో పాటు సత్య కూడా ఉన్నాడని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్టీ కార్యక్రమాలు కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుని కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం కృషి చేసిన వ్యక్తికి ఈరోజు ఇంత చక్కటి పదవి లభించడం అనేది చాలా కార్యకర్తలు అందరూ గర్వించదగిన విషయం. ఇటువంటి సందర్భంలో మనందరం పవన్ కళ్యాణ్ గారిని చూసి ఒకటి నేర్చుకోవాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు రాష్ట్రం నుంచి పోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రహిత పరిపాలన రావాలని వారు భేషజాలకి పోకుండా కూటమి ఐక్యత కోసం కృషి చేసి కూటమిని ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఆదర్శం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. వారు ఎంత త్యాగం చేశారు అనేది మీ అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీ శాఖలో నెంబర్గా ఉన్నారో ఆయన బాటలో వెళ్ళే మేమందరం కూడా మాకు అప్పచెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి మేము కూడా మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, మంత్రివర్యులు సుభాష్ గారు, అదేవిధంగా ఎంపీ గారు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే పంతో నానాజీ గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, అనపర్తి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కరి పద్మశ్రీ గారు, రాజశేఖర్ గారు, తోట సుధీర్ గారు, కొండబాబు గారు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు, అదేవిధంగా వేగుల లీలాకృష్ణ గారు, తుమ్మల బాబు గారు, అందరూ కూడా మా నాయకులందరూ కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. పెండం దొరబాబు గారు, అందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా హాజరయ్యారు. మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకునేది ఏంటంటే ఇది కేవలం బాధ్యత మాత్రమే. క్రమశిక్షణతో పార్టీలో పనిచేసిన ఏ కార్యకర్త అన్నా సరే ఒకరికి ముందవ్వచ్చు, ఒకరికి వెనకవ్వచ్చు. నేను కూడా ఆఖరి వరుసలో కూర్చున్న ఒకనాటి జనసేన పార్టీ కార్యకర్తనే. ఈరోజు ఈ వేదిక మీద కూడా చైర్మన్గా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు వల్లే. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై కూటమి. తలాటం సత్యాను నేను భారత రాజ్యాంగాన్ని విశ్వాసంగా మరియు శ్రద్ధతో పాటిస్తాను. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నా బాధ్యతలను నిబద్ధతతో, న్యాయబద్ధంగా, పారదర్శకంగా మరియు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తాను. నా విధులను ఆధునిక సమాజంలో మహిళలకు అధిక రక్తస్రావం సమస్యలతో బాధపడుతున్నారని దాని చికిత్సా విధానంలో గైనకాలజిస్టులు గర్భసంచిని తొలగించుకున్న ఆధునిక చికిత్సా విధానాల ద్వారా గర్భసంచిని సంరక్షించాలని ప్రముఖ గైనకాలజిస్టులు డాక్టర్ పూర్ణిమ దుర్గా, డాక్టర్ నిహారికలు కోరారు. కాకినాడ రాయల్ పార్క్ లో గైనకాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రీచ్ సిఎంఈ వర్క్ షాప్ జరిగింది. కార్యక్రమానికి గైనకాలజిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏఎల్ సత్యవతి అధ్యక్షత వహించగా ఐఎంఏ ఎలక్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ పిసి శర్మ ముఖ్య అతిథిగాను, ఏపీఎంపీ అబ్జర్వర్ డాక్టర్ జిఎస్ మూర్తి విశిష్ట అతిథిగాను, డాక్టర్ పూర్ణిమ దుర్గా, డాక్టర్ నిహారిక, డాక్టర్ కొండమూరి సత్యనారాయణలు ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య వక్తలు పూర్ణిమ దుర్గా, డాక్టర్ నిహారిక, కొండమూరి సత్యనారాయణలు వివిధ అంశాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ సొసైటీ కాకినాడ చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏఎల్ సత్యవతి మాట్లాడుతూ గైనకాలజిస్టులకు ఎప్పటికప్పుడు ఆధునిక చికిత్సా విధానాలను తెలియజేసేందుకు కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు డాక్టర్ పిఎస్ శర్మ, డాక్టర్ జిఎస్ మూర్తి, పూర్ణిమ దుర్గా,
డాక్టర్ నిహారికలను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉషశ్రీ, జానకి, సరోజిని, శ్రీధర్, కృష్ణకుమారి, కరుణకుమారి, డాక్టర్ గీతాశ్రీ, గైనకాలజిస్ట్ సొసైటీ సెక్రటరీ మాధవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో గైనకాలజిస్టులు పాల్గొన్నారు. Secondly, when I recollect my college days, Dr. Subhadra Devi is our professor of OBG in those days, way back in at least 65 to 68 is our clinical study. Dr. Prasoor Namba is our immediate second unit chief, Subhadra Devi. Dr. Satyabama Reddy is also there as one of the examiners during our time. So these are the three stalwarts we can recollect. Maybe very, very old time, seniors will know, juniors don't know them. And I congratulate the OBG unit. And before I close, I have one important announcement. As I told you, I represent IMA. IMA is a parent, Talli Manaki. All the other physicians, pediatricians, gynec, surgery, ortho, OBG are all children of the parent. And now specialties, super specialties are the grandchildren. So, don't forget the mother. We should not forget the mother. We should never forget the mother. So, I request all of you, please remember IMA. And thinking of IMA, I have a small announcement. November 21st, 22nd of this year. And previous year, we had trained almost 55,000 gynecologists for HPV vaccination training. So there are a lot of activities that are happening. So please volunteer. It gives you a lot of opportunities. And if you are active, if you are interested, you can do so much for the society. So as doctors, we have all been in this profession because we want to give back to the society. Earning aside, avanni pakkan pettandi, but generally we are all here. We are different from other human beings because we are able to put the patient first before ourselves. Because even if there is a big function happening at home, if there is an emergency, we will definitely go to the hospital. We are not going to think, so because we are like that, so we have in ourselves to give back to the society. So please participate in Foxy activities. I am talking to you on behalf of all the Foxy Central team because they are not here, so I am talking to you on behalf of them. So please have more CMEs like this and ensure that you people are doing all the activities so that we can all be a part of a bigger family and give more quality of care to our patients. Somehow we are in our own loop, but once I'm associated with Foxy, being the Joint Secretary of Hyderabad Foxy, Hyderabad Society, and now I'm more into gynec. There is a lot of things which we can do beyond fertility, what I understood. So my perception and my approach to the patient also changed after joining the Foxy as a committee member or whatever I can say, because my approach is now beyond fertility. If a woman is coming to me for fertility also, now I'm thinking beyond fertility. I think the name change of PCOS to PMOS also suggests the same thing. So I changed my way and the way I approach the patient. So I think all of you, this READ CMEs are a wonderful initiative by Dr. Paskabal sir and team. I think this is something which we all should follow. As Dr. Niharika rightly said, we have to all follow the same protocol so that we won't miss any cases, probably or miss that 10 to 15% of malignancies also, and give a very good quality of life to the patients. ఈ రోజు మేము చేసిన టాపిక్ ఏయుబి అంటే బ్లీడింగ్. లేడీస్కి ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు బ్లీడింగ్ ప్రాబ్లంతో. దానికి చాలామంది సైలెంట్గా సఫర్ అవుతూ ఉంటారు అనమాట ఇంట్లో. దాని వలన పిల్లల్ని చూసుకోలేక అండ్ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతూ ఇలా ఉంటుంది. దానికి మాకు ఈరోజు హైదరాబాద్ నుంచి డాక్టర్ పూర్ణిమ దుర్గా అని ఒక స్పీకర్ వచ్చారు మాట్లాడడానికి, అండ్ డాక్టర్ నిహారిక అల్లు అని వైజాగ్ నుంచి వచ్చారు, అండ్ డాక్టర్ సత్యనారాయణ హిస్టెక్టమీ గురించి మాట్లాడారు. తర్వాత క్విజ్ జరిగింది. సో అరౌండ్ 130 మెంబర్స్ అటెండ్ అయ్యారు. దీనికి చాలా పెద్ద అటెండెన్స్. అండ్ ఫస్ట్ పూర్ణిమ క్లాసిఫికేషన్ గురించి ఏమేం టెస్టులు చేయాలి అనేది దాని గురించి మాట్లాడారు. తర్వాత నిహారిక ఇప్పుడు అందరూ హిస్టెక్టమీ చేయటమే సొల్యూషన్ కాదు, సో దానికి చాలా ట్రీట్మెంట్స్ వచ్చినాయి అండ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి అవన్నీ ఆవిడ మాట్లాడారు. అండ్ ప్రొజెస్ట్రాన్ లూప్ వేస్తే ఎంత ఉపయోగాలు ఉంటుందో చాలా క్లియర్గా చెప్పారు.
అండ్ పార్టిసిపెంట్స్ కూడా అందరూ చాలా ఎంకరేజింగ్గా అందరూ వాళ్ళు క్వశ్చన్స్ అడిగి అన్నీ నేర్చుకుని చేశారు. సో ఇదంతా మేము ఏంటంటే ఈ సిఎంఈల మూలంగా పేషెంట్స్కి బెటర్ కేర్ ఇవ్వగలుగుతాము అండ్ వాళ్ళకి చాలా ఉపయోగం. మేము కూడా మా నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇది మాకు ఇప్పుడు ఈరోజు మాకు స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎలెంబిక్ ఫార్మాస్యూటికల్ వాళ్ళు అండ్ వచ్చిన వాళ్ళందరికీ అండ్ మీడియా అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. విద్యార్థులు ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే విద్యనే ప్రధాన సాధనమని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ పేర్కొన్నారు. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు. కాకినాడలో స్థానిక జమాల్ మేవా ఫంక్షన్ హాల్లో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో కాకినాడ నగర మరియు గ్రామీణ ప్రాంతాల్లో గల ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ హలీం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కేవీవి సత్యనారాయణ పాల్గొనగా విశిష్ట అతిథులుగా డివైవిఓ కేవీవి సత్యనారాయణ, గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపల్ ఎం వేణుగోపాల వర్మలు పాల్గొని మాట్లాడారు. ఈ వయసులోనే విద్యార్థులు కష్టపడి ఇష్టపడి చదవాలని, నైతిక విలువలతో కూడిన విద్యను నేర్చుకోవాలని పేర్కొన్నారు. అలాగే మంచి ఆశయాలు, లక్ష్యాలు ఏర్పరచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అదేవిధంగా క్రమశిక్షణతో మంచి పౌరులుగా మారాలని తెలిపారు. ఎంపీజే ద్వారా 126 మంది విద్యార్థులను సత్కరించడం ఎంతో అభినందనీయమన్నారు. మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ హలీం మాట్లాడుతూ 10th పరీక్షల్లో అత్యధిక మార్కులు సంపాదించిన మెరిట్ విద్యార్థులకు 2023లో 96 మందికి, 24లో 110 మందికి సత్కరించామని, 25లో 92 మందికి సత్కరించడం జరిగిందన్నారు. అదేవిధంగా 2026లో 52 పాఠశాలల నుండి 126 మంది విద్యార్థులను సత్కరించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఎంపీజే ద్వారా శాంతి భద్రతల స్థాపన, మానవ హక్కుల పరిరక్షణ, మతాల వర్గాల మధ్య సోదరభావం నెలకొల్పడం, సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తదితర సేవలు చేయడం జరుగుతుందని వివరించారు. అనంతరం విద్యార్థులను అతల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ జబీనా మొయినా, మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉస్మాన్ షబ్బీర్, సభ్యులు అనుపమ, సయ్యద్ లాల్ మన్సూర్, హుసేన్, షర్మిల, మొయినా, అధిక సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మీ గురించి ఎంత బాధపడినా, ఎంత ఆనందపడినా ఫస్ట్ మీ తల్లిదండ్రులు మొదటి ప్లేస్లో ఉంటారు. రెండో ప్లేస్ వచ్చేటప్పటికి మీరు ఈ విజయం సాధించడానికి మీ అవసరాలన్నీ తీరుస్తూ మీ తల్లిదండ్రులు మీ వెనకాలున్నారు. అకాడమిక్ పరంగా మీరు విజయాలన్నీ సాధించడానికి మీ మాస్టర్స్ అందరూ ఉన్నారు. అవునా? వారిని కూడా ఒకసారి గుర్తించుకోండి. మీరు ఆ టీచర్స్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు మంచి మార్కులు వచ్చినాయి, మీ వల్ల నేను ఇది సాధించాను అని మీరు చెప్పారా చెప్పలేదు? ఉండదు చెప్పారా చెప్పలేదా? టెన్షన్ మూమెంట్ ఉన్నారు అందరూ. మాట్లాడే జీవితంలో మళ్ళీ తిరిగి రాని మూమెంట్ ఇదంతా కూడా. దీన్ని ఎంజాయ్ చేయాలి. దీన్ని ఎంజాయ్ చేయాలంటే మీరు లాస్ట్ ఇయర్ అంతా కూడా చాలా కష్టపడ్డారా? కష్టపడితే వచ్చిందా లేకపోతే ఇంట్లో కూర్చుంటే మార్క్స్ వచ్చినాయా? కష్టపడ్డారు. కష్టపడుతుంతో పాటు ఇష్టపడ్డారు. మీరు చదివేది ఏదైతే ఉందో దానికి ఇష్టపడ్డారు. ఆ రెండింటి యొక్క కాంబినేషన్ లో ఈ క్వాలిటీ సక్సెస్. అవునా కదా? అది కూడా చెప్పట్లేదు మీరు. అవునా కదా? సో ఇలాంటి విజయాలు మీరు ఎన్నో సాధించాలని, ఇది మీరు భవిష్యత్తులో సాధించే విజయాలకి తొలి మెట్టు అవ్వాలని, తొలి విజయం అవ్వాలని, ఈ విజయంతో మీరు పొందిన ప్రేరణతో జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. విద్యార్థి తల్లిదండ్రులకు నా అభినందనలు. అదే విధంగా స్కూల్లో మరి విద్యార్థుల్ని ప్రోత్సహించి వాళ్ళ ఉన్న తెలివితేటలను బయటికి తీసుకొచ్చి మరి ఉన్నతమైన మార్కులు సాధించడానికి, వాళ్ళ భవిష్యత్తులో ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడిన మరి వారి ఉపాధ్యాయులకు కూడా నా ప్రత్యేకమైన అభినందనలు. అందుకే మనకి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటారు. అంటే మాతృదేవోభవ, పితృదేవ, ఆచార్య దేవోభవ. తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయుల వారిని ఉన్నతంగా తీసుకొచ్చారు. ఈ ముగ్గురు కన్నా గొప్పవారు ఇప్పుడు మనకి సంస్థ. అంటే ఎవరికైనా ఒక ఉన్నతమైన స్థానం సాధించినప్పుడు వారికి గుర్తింపు ఇచ్చి సమాజంలో మరి వారి యొక్క ఉన్నత స్థానం నడిపించడానికి
మరి ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి ఈ సంస్థ వారికి ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా అలీం గారికి, వారి బృందానికి, సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు. చిన్నారులకు నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకొక రిక్వెస్ట్, ఇంత బాధ్యతగా మనం పనిచేస్తున్నప్పుడు మన గౌరవ కలెక్టర్ గారు మనకు కాకుండా మన బాధ్యత అనే కార్యక్రమం కూడా మనం ముందుకెళ్తున్నాము. దానిలో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మీరందరూ కూడా, ప్రతి వారు కూడా మరి మీ కర్తవ్యం, మీ పిల్లల్ని చదివించడంతో పాటు మీ కాకినాడ పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యతగా మీరు కూడా ఉండి మనకు స్వచ్ఛమైన కాకినాడ సాధించే విధంగా మీరు కృషి చేస్తుందిగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అదే సంస్థ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలు 36, అలాగే కొన్ని ప్రైవేట్ పాఠశాలల నుంచి కూడా తీసుకుని మొత్తం 52 పాఠశాలలకు సంబంధించిన విద్యార్థుల్ని మేము ఇక్కడ రప్పించి వారి తల్లిదండ్రుల సమక్షంలో, అధికారుల సమక్షంలో వారిని సన్మానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సంతోషించవలసిన విషయం ఏంటంటే, మన కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ గారు శ్రీ ఎన్వి సత్యనారాయణ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా ఆనందం కలిగింది. దాంతో పాటు మన గవర్నమెంట్ కాలేజీ, ఐటీఐ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు వర్మ గారు, అలాగే డిఓఈఓ మన సత్యనారాయణ గారు, అలాగే జైబునా మొయినా మేడం గారు కూడా ఇక్కడ వచ్చి మంచి సందేశాలను ఇచ్చి విద్యార్థులను ఉత్తేజపరిచినందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ విద్యా విషయంలోనే కాకుండా మనకు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. లెపర్సీ పేషెంట్స్ కి కూడా మనం ప్రతి నెల 2 సార్లు వాళ్ళకి డ్రెస్సింగ్ చేయించడం జరుగుతుంది. అలాగే కాకినాడలో ఉండే సమస్యలు ఏవైనా సరే ఉంటే మా దృష్టిలోకి వస్తే మేము అధికారుల దృష్టిలోనూ, కమిషనర్ గారి దృష్టిలోనూ, కలెక్టర్ గారి దృష్టిలోనూ పెట్టి దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం కాకినాడలో ఉండే అన్ని ప్రాంతాల యొక్క సమస్యల్ని కూడా మనం అధికారుల దృష్టిలో పెట్టి పరిష్కరించడం జరుగుతుంది. అధికారులు కూడా మాకు ఎంతో చేయూత ఇచ్చి మా ఆర్గనైజేషన్ నుంచి ఏ లెటర్ వచ్చినా సరే వెంటనే స్పందించి వారు మా పనులన్నీ చేసి పెడుతున్నందుకు అధికారులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దైనందిన జీవితంలో దినచర్యల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చునని జాతీయ జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వి బ్రహ్మరెడ్డి పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల ఐఎంఏ హాల్లో జాతీయ జన విజ్ఞాన వేదిక ఐఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో టెన్షన్ లేకుండా బ్రతకడం ఎలా అనే అంశంపై ప్రసంగ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు డాక్టర్ కాదా వెంకటరమణ అధ్యక్షత వహించగా జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వి బ్రహ్మరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జన విజ్ఞాన వేదిక సాంస్కృతిక బృందం కళాకారులు విప్లవ గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా బ్రహ్మరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడితోనే దాని కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారని, దాన్ని అధిగమించేందుకు దైనందిన జీవితంలో వారి జీవన శైలిని మార్చుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చునని అన్నారు. డాక్టర్ కాదా వెంకటరమణ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న పిల్లవాడి నుండి పెద్దల వరకు ఒత్తిడికి గురవుతున్నారని, దాన్ని అధిగమించేందుకు జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ బ్రహ్మరెడ్డి సూచనలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ నాయకులు డాక్టర్ మోకా పవన్ కుమార్, జిఎస్ మూర్తి, ప్రొఫెసర్ డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, పాడాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సూర్యప్రకాష్, కొమ్మన తాతారావు, పోతు రామకృష్ణ, సుబ్బరాజు, దీక్షితులు, కిరణ్మయ్, సత్యమూర్తి, రఘురాం, రామారావు, అల్లు సురేంద్ర, పలువురు జన విజ్ఞాన వేదిక నాయకులు, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఇలాంటి సబ్జెక్టులు ఎంపిక చేసుకోవడానికి కూడా కారణం చెప్తా. ఒకప్పుడు 30-40 ఏళ్ళ నాడు లోకమంతా మారేదెలా, దేశమంతా మారేదెలా, అట్లా లాభ సబ్జెక్టులు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అంత లాభ సబ్జెక్టులు చెప్తే ఎవరికి జనానికి లేదు, అర్థం చేసుకునే ఎవరికి లేదు, అర్థమైనట్టు చెప్పేటప్పుడు కూడా లేదు. అందుకని సులభంగా అర్థమయ్యాయే మాట్లాడాలి. ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రజలు ప్రయత్నం చేసి ముందుకు వచ్చినాక కష్టమని చెప్పచ్చు. అందుకని చిన్న సబ్జెక్ట్ ఎంపిక చేసుకున్నాం. సమస్య మనిషికి ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించుకోవడం చేతగానప్పుడు టెన్షన్ వస్తుంది. ఒత్తిడి, స్ట్రెస్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, అది వేరు. టెన్షన్ అంటే ఆందోళన, ఇది వేరు. రెండోది కాదు. ఒత్తిడి అనేది మనిషికి అవసరం.
ఎంతో కొంత ఒత్తిడి లేకుండా మనిషి పనిచేయడు. ఈ ఒత్తిడి స్థాయి నుంచి పెరిగిపోతే ఆందోళన కింద మారుతుంది. దాన్ని టెన్షన్ అంటున్నాం. అంత ఎక్కువగా పెరిగి మనిషిని ఇబ్బందికి లోన్ చేసే దాన్ని జయించడం ఎట్లా అనేది ఈరోజు సబ్జెక్ట్. స్ట్రెస్ ఉండకూడదని మేము అంటాం. మామూలు ఒత్తిడి మనిషిని కదిలిస్తాం. ఉండకూడదు తనం మనిషికి ఉన్నప్పుడు దాన్ని ఏది తీసుకొస్తుందో దాని పేరు సమస్య. ఈ సమస్య మనిషిని కదిలించేది. ఏ సమస్య లేకపోతే మనిషి కదాలు వస్తుంది. సౌకర్యంగా కుర్చీలో కూర్చున్నాడు, ఏమి ఒప్పుకోవడంలా బాగుంది, అలానే కూర్చుంటాడు. అలాంటి తర్వాత ఎక్కడో పక్క ఒత్తుకుంటుంది. ఇప్పుడు కదులుతాం. ఎప్పుడైనా మంచి కదలిక, శారీరకమైన కదలిక కానీ మానసికమైన కదలిక కానీ ఆడ ఉండకూడదు లేదు, ఉంటే మొదలవుతుంది. ఇది ఫండమెంటల్ విషయం. ఇలా సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కరించడానికి తోడ్పడే ఒకే ఒక అంశం దానికి జవాబు. జవాబు అంటే మనిషికి టెన్షన్ ఉండదు. జవాబు తెలియనప్పుడు టెన్షన్ ఉండదు. ప్రభుత్వాలు కూడా కొన్ని రకాల జవాబులు ఎదుగుతూ ఉంటాయి. ఇదివరకు పెట్రోల్ ధరలు ₹10 పెరిగినా గొడవ చేసేవారు. జనం గొడవ చేస్తే ప్రభుత్వానికి టెన్షన్. ఆ టెన్షన్ పోగొట్టడానికి ప్రభుత్వం జవాబు ఎత్తింది. రోజు నిలిస్తే జనం తిరగబడతారు. కరెక్ట్గా మంచి సామాజిక సంబంధాలు కూడా ఒత్తిడిని అధిగమించడానికి ఒక మార్గంగా ఆయన కూడా పేర్కొనడం జరిగింది. ఇవాళ ఉన్న ప్రస్తుత సమాజంలో ఒక విద్యార్థులు మాత్రమే కాదు, ఎందుకంటే విద్యార్థులు మరి ఈ పరీక్షల్లో పాస్ అవ్వడం, ఈ పోటీ ప్రపంచం, వాటితో పాటు ఉపాధి అవకాశాల కోసం మరి విద్యార్థులు పోటీ పరీక్షలు రాయడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. తీవ్రమైన స్ట్రెస్, ఒత్తిడికి లోనవుతుంటారు. అది మాత్రమే కాకుండా ఈరోజు సరైన సామాజిక సంబంధాలు, కుటుంబ సంబంధాలు, ఈ సంబంధాలు లోపించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అంశానికి లోబడి ఒత్తిడికి గురవడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. వ్యాపారంలో కానీ, ఏదైనా ప్రొఫెషన్లో కానీ, మరి ఈవెన్ రాజకీయ నాయకులు కూడా అనేక సందర్భాల్లో అనేక అంశాలకు సంబంధించి ఒత్తిడికి గురవుతుంటారు, టెన్షన్కి. దాన్ని ఏ విధంగా అధిగమించాలి, ఇట్లాంటి విషయాలు బ్రహ్మారెడ్డి గారి ద్వారా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరియు ముఖ్య వక్తగా ఇచ్చేసినటువంటి జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు అసలు స్ట్రెస్ అంటే ఏమిటి, టెన్షన్ అంటే ఏమిటి, టెన్షన్ రావడానికి కారణం ఏంటి, ఈ కారణాలు అన్వేషించిన తర్వాత ఈ టెన్షన్కి దూరంగా ఉండవలసిన అవసరం గురించి తెలియజేశారు. ఈరోజు స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఉన్నత స్థితిలో సెటిల్ అయినటువంటి వాళ్ళ వరకు కూడా సూసైడ్లు పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరగడానికి ప్రధాన కారణం టెన్షనే. అసలు ఈ టెన్షన్కి మూలాలు ఎక్కడున్నాయని చూసినప్పుడు దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటంటే ఈ టెన్షను కారణమయ్యేటటువంటి ఏవైతే ఉన్నాయో ఆ వాతావరణం అంతా కూడా ఈ వ్యవస్థలో ఉంది. ఎడ్యుకేషన్ వ్యవస్థలో కానీ, ఉపాధి వ్యవస్థలో కానీ, లేదా వాళ్ళు ఒక పనిచేస్తున్నటువంటి ప్రాంతాల్లో కానీ. సో ఇటువంటి టెన్షన్స్ని డీల్ చేస్తూ ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ఎలా కొనసాగించాలి అనేది ఈరోజు బ్రహ్మారెడ్డి గారు చాలా చక్కగా వివరించడం జరిగింది.
ఇప్పుడు వార్తలో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. తిరిగి వార్తలోనికి స్వాగతం. మారిన ప్రజల జీవన శైలి కారణంగా వయసుతో నిమిత్తం లేకుండా రుగ్మతలకు గురవుతున్నందుకు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జీజీహెచ్ లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ టి అభిలాష్ పేర్కొన్నారు. బోట్ల ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, మారిన ఆహారపు అలవాట్లతో అనారోగ్యంతో మరణించే వారి సంఖ్య రోజుకి పెరుగుతుందన్నారు. సాధ్యమైనంత వరకు కల్తీ లేని ఆహారం తీసుకోవాలన్నారు. నిత్యం నడక వంటి వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునన్నారు. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే జబ్బులు రావని, లేకుంటే శరీరం లోపల రకరకాల అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్ అభిలాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబల రత్నప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, ప్రసాద్ నాయుడు, సూర్యనారాయణ, చింతపల్లి సుబ్బారావు, శ్రీవాణి, కుమార్ యాదవ్, యానమల రామం, కొమ్మూరు శ్రీనివాసరావు, బుద్ధురా సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. కన్ఫ్యూజ్ అవుతుంటారు. గిలక అంటే హెర్నియా, హైడ్రోసిల్ అంటే వరివిజు. అది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది? వయసు రీత్యా పెరిగి కొద్ది కొంతమంది హార్డ్ వర్కర్స్ ఉంటారు. మీలో కూడా ఇప్పుడు ఇళ్లలో ఆరోగ్యంగా ఉన్నాం కదా, మనం మోసేయగలం అని చెప్పి బరువులు మోసేస్తూ ఉంటాం. కింద సిలిండర్లు తీసుకొచ్చేది పైకి, లేకపోతే ఇంట్లో సామాన్ ఇక్కడ నుంచి అక్కడికి పెద్ద బకెట్లు ఇవన్నీ వేడి చేస్తూ ఉంటాం. వాటి వల్ల వస్తాయి. కొంతమంది స్వతహాగా ఏంటంటే ఓన్లీ గజ్జల్లో మేల్కి గజ్జల్లో వస్తాయి. కొంతమంది ఫీమేల్కి ఎలా వస్తాయంటే కోర్టు దగ్గర వస్తాయి. లేదు, ఆల్రెడీ ఇంతకుముందు ఆపరేషన్లు అయ్యి ఉంటాయి కదా, పెద్ద ఆపరేషన్లు అయ్యి ఉంటాయి. లేదంటే డెలివరీ అప్పుడు ఆపరేషన్ జరిగి ఉంటుంది. అలాంటి ఆపరేషన్కి వయసు పెరిగే కొద్ది ఏమవుతుందంటే మజిల్ వాల్ వీక్నెస్ రావడం వల్ల, ఆ తర్వాత మనం బరువులు అది మోయడం వల్ల వీటి వల్ల ప్రెషర్ పెరిగి అబ్డామినల్ ప్రెషర్ పెరిగి హెర్నియా వచ్చే అవకాశం ఉంది. పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి ఇటీవల జరిపిన వార్డుల విభజన సరిగ్గా లేదని, విభజనలో ఉన్న లోపాలను వెంటనే సరిచేయాలని వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ తాజా మాజీ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబ్జీ, వైసీపీ పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి గత కొన్ని రోజులుగా మున్సిపల్ వార్డుల విభజన కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు నిర్వహిస్తున్నారు. గతంలో 30 వార్డులుగా ఉన్న పిఠాపురం మున్సిపాలిటీ ఇప్పుడు విభజనతో 36 వార్డులుగా నిలిచింది. ఈ నేపథ్యంలో వార్డుల విభజన సరిగ్గా జరగలేదని, ప్రజాభిప్రాయాలకు భిన్నంగా జరిగిందని, ప్రతిపక్ష పార్టీల సూచనలు మున్సిపల్ అధికారులు పరిగణలోకి తీసుకోలేదని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు ఆధ్వర్యంలో పార్టీకి చెందిన పలువురు తాజా మాజీ కౌన్సిలర్లు, నాయకులు పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నామా కనకారావును కలిశారు. విభజనలో జరిగిన కొన్ని లోపాలను వివరించారు. అనంతరం కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రావుల మాధవరావు, గండేపల్లి బాబీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు తలిశెట్టి వెంకటేశ్వరరావు, పెదపాటి రాజేష్, పెదపాటి నాగేశ్వరరావు, సామరౌతు, లలిత, బోను, దేవ, లంక వెంకటలక్ష్మి, అరిగిల వరలక్ష్మి, బోనాసుల శివ తదితరులు పాల్గొన్నారు. ఎవరిని కూడా సంప్రదించకుండా ఒక విధానంలో వాళ్ళకి ఏ అయితే గైడ్లైన్స్ ఇచ్చారో ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఆ విభజన చేసుకుని పోయి మళ్ళీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే తెలియపరచమని ఈరోజు ఆదివారం 24వ తారీఖు మే లాస్ట్ డేట్గా ప్రకటిస్తే మేము మా పార్టీ తరఫున మా కౌన్సిలర్లందరికీ కూడా మా ఇన్ఛార్జ్ గారి పిలుపు మేరకు మేము ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఎక్కడన్నా కౌన్సిలర్కి ఇబ్బంది కలిగితే అది డైరెక్ట్గా కమిషనర్ గారు తెలియపరచమని షెడ్యూల్ కూడా మేము రిలీజ్ చేసాం. కానీ ఈ విధానంలో అన్ని వార్డుల్లో స్వల్పంగా తప్పులు జరిగిన, నేను ముఖ్యంగా
5-6 వార్డుల్లో చాలా దౌర్జన్యంగా కూడా మరి ఈ విభజన జరిగింది. దాంట్లో భాగంగా ఎప్పుడూ ఎనలేని విధానంలో ఈ రోడ్లు క్రాస్ చేసి సంబంధం లేని ఏరియాలను కలిపి మరి విభజన చేయడం అన్నది చాలా దురదృష్టకరం. మరి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ విభజనని ఆల్రెడీ మరి ఎవరైతే ఈరోజు మేము పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ పోటీ చేయడానికి మరి అనుకూలంగా ఉండేటట్టుగా ఎలక్షన్ కండక్ట్ చేయడానికైనా, ఎలక్షన్లో పోటీ చేయడానికైనా అనుగుణంగా ఉండేటట్టుగా ఓటర్లందరినీ కూడా ఒక ప్రతిపాదికను అందరూ కలిసి ఉండేటట్టుగా ఆ ఏరియాలో విభజన జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మా యొక్క విన్నపం ఏంటి అంటే, యాక్చువల్గా తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరాలు తీసుకున్నారు సర్వే నెంబర్లు. సర్వే నెంబర్ల ద్వారా కూడా విభజన జరిగిందని చెప్తా ఉన్నారు. డోర్ నెంబర్లు అందరూ కూడా ఎత్తుకున్నారు. ఈ డోర్ నెంబరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆ సర్నేమ్ను మెన్షన్ చేస్తే ఏదైతే ఈ దిక్కులు 4 పేర్లు 4 డోర్ నెంబర్లు తీసుకున్నారో ఆ సర్నేములు మెన్షన్ చేస్తే ఈ 4 సర్నేముల మధ్యన వార్డు ఉందని చెప్పి ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి కొత్తోడు కూడా అనువుగా ఉంటుందని చెప్పి మేము కూడా ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఏ ప్రాంతాలను అసంబద్ధంగా కలిపారు, సాంప్రదాయానికి విరుద్ధంగా పిఠాపురం పట్టణంలో మెయిన్ రోడ్డుకి ఒకవైపు వరుస ఒక వార్డులు, ఇంకోవైపు ఇంకో క్రమ సంఖ్యలో వార్డులు విభజన మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి 1957లో పిఠాపురం మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి చరిత్ర చూసుకుంటే మెయిన్ రోడ్డుకి అటువైపు ఇటువైపు కలిపి వార్డులు చేసిన పరిస్థితులు లేవు. ఎటువైపు వార్డులు ప్రజలు అటువైపే ఆ వార్డుల్లోనే కొనసాగేవారు. అటువంటిది ఇప్పుడు మొట్టమొదటిసారిగా దాదాపు 4-5 వార్డుల్ని సంబంధం లేని ప్రాంతాలను కలుపుతూ మెయిన్ రోడ్డుకి ఒకవైపు ఉన్న ప్రాంతం నుంచి సుదీర్ఘంగా ఇంచుమించు ఒక వార్డు పరిధి 3-4 కిలోమీటర్లు ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. పిఠాపురం లాంటి చిన్న పట్టణంలో 36 వార్డులుగా విభజించినప్పుడు ఒక వార్డు 3 కిలోమీటర్ల దూరం సాగింది. చెప్పాలంటే 2 నుంచి 3 కిలోమీటర్లు కూడా దూరం సాగే పరిస్థితులు, అంత అసంబద్ధంగా ఇక్కడ ఈ ప్రక్రియ జరిగింది. అది కూడా కొన్ని వార్డుల్లోనే ఇది ఎవరి ప్రమేయంతో జరిగిందని మేము ఇక్కడేమో ఆరోపించడం లేదు. కానీ కమిషనర్ గారు దీని మీద దృష్టి పెట్టి దీనికి సమన్యాయం చేయండి. పిఠాపురం పట్టణంలో వార్డుల విభజనకు ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక సాంప్రదాయం ప్రకారం చెరుకుల కాలంకి అటుపక్క ఇటుపక్క. ఈసారి ఏమైంది, చెరుకుల కాలం అటుపక్క ప్రాంతం కొంత, ఇటుపక్క ప్రాంతం కొంత. స్వయంగా ఈ మున్సిపల్ ఆఫీస్ ప్రాంతమే చూసుకోండి. చెరుకుల కాలం అటుపక్క ఉండే వార్డులో మొక్క తీసుకొచ్చి ఈ మున్సిపల్ ఆఫీస్ ఉన్న ప్రాంతంలో ఉన్న వార్డులో కలిపారు. ఇది ఇప్పుడు భిన్నంగా జరిగింది. ఇప్పుడు కూడా గత 60 ఏళ్ళు చరిత్ర చూసుకుంటే ఏనాడు కూడా పిఠాపురం మున్సిపాలిటీలో లేని విధంగా ఈ వార్డులో జరిగింది. అవన్నీ కూడా సరిచేయాలని వ్యక్తిగతంగా కూడా మా కౌన్సిలర్లు, నాయకులు కూడా దానికి కమిషనర్ గారికి విన్నపం సమర్పించడం, మా పార్టీ తరఫున మేమందరం కూడా ఈరోజు వచ్చి కమిషనర్ గారికి విన్నవించి సవివరంగా ఈ తప్పుల్ని సరిదిద్దాలి, 4-5 వార్డులు రెక్టిఫై చేస్తే ఇదంతా కూడా కొద్దిగా క్రమబద్ధీకరించినట్టుగా ఉంది, ఎవరికి ఇబ్బందులు ఉండవని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికి ఆయన కూడా పాజిటివ్గా స్పందించారు. దీని మీద రాబోయే రిజల్ట్ కోసం మేము వేచి చూస్తూ ఉంటాం. మేము లేవనెత్తిన ఆరోపణలు అన్నీ సరిచేస్తారని భావిస్తూ మరొకసారి మా పార్టీ తరఫున మా వేతా విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా కమిషనర్ గారికి విన్నవించడం జరిగింది. కాకినాడ కార్పొరేషన్లోని 18వ డివిజన్ బడేసిమన్నపేట మామిడిపల్లి వారి వీధిలో గల శ్రీ బేపనమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాగా డివిజన్ ఇన్ఛార్జ్ ధోని చిట్టిబాబు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ స్థానిక పెద్దలు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడుతూ శ్రీ బాపనమ్మ తల్లి అత్యంత మహిమాన్వితమైన దేవత అని, అమ్మవారి కృపకటాక్షలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు చెక్క చక్రవర్తి, స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ఈ ఉత్సవాలు మొదలయ్యి 9 రోజులు పెద్దలు చెప్పడం జరిగింది. ఉత్సవాలకి బాగా జరగాలని అమ్మవారు మా అందరూ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.
తప్పకుండా అమ్మవారు ఇక్కడ మంచి ఫేమస్ అమ్మగారు. ఈ అమ్మవారు మన ఏ కోరికలు కూడా తీర్చి అమ్మవారు. తప్పకుండా మీరందరూ కూడా అమ్మవారు సంవత్సరం అమ్మవారి దయతో అందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా, ఈ వార్డు పెద్దలకి, ఆ గుడి పెద్దలకి, అందరికీ, కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతిపాడు శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా జన్మదిన వేడుకలు ప్రతిపాడు నారా లోకేష్ యోజన ఫౌండేషన్ అధ్యక్షులు జడపా జగదీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ముఖ్య అతిథిగా, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు తదితరులు స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అడప అనూష మహిళలు కేక్ కోసి స్వీట్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా పెద్ద మార్కెట్ సెంటర్లో బాటసార్లకు మజ్జిగ, చల్లని త్రాగునీరు పంపిణీ చేశారు. ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు కడప జగదీష్ ఏర్పాటు చేసిన చికెన్ బిర్యానీ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా పంపిణీ చేశారు. పేదలకు చికెన్ బిర్యానీ, మహిళలకు చీరలు, 5 కేజీల రైస్ బస్తాలు పంపిణీ చేశారు. సుబ్బు మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే సత్యప్రభ కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండపాక శ్రీనివాస్, మండపాక సాయిరం, కాలాడి వెంకటేష్, పేర్ల సత్యబాబు, నవీను, సంతోష్ శ్రీధర్, కర్రి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాడు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు చికెన్ బిర్యానీ, అదేవిధంగా బాటసార్లకు మొన్నటి రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కోడల్లోని చలివేంద్రాలు టెంట్లో వేయాలని చెప్పారు. మరి అదే బాటలో గత ఎండాకాలం నుంచి మరి ప్రతిపాడులోని ప్రతి నియోజకవర్గంలో అనేక రకాలైన చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి సత్యప్రభ గారు మరెన్నో పదవులు అధిరోహించాలని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన బత్తుల సూర్యప్రసాద్ గారికి, అడపా జగదీష్ గారికి, మండపాక నాగబాబు గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి వచ్చే రోజులు చాలా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని మరి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండి ఆయా కూడల్లో చల్లని పానీయాలు అందించాలని కోరుకుంటూ, మా కాన్స్టిట్యున్సీ ప్రతిపాడు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం గౌరవనీయులైన వరుపుల రాజయ్య గారి సతీమణి వరుపుల సత్యప్రభ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన బాటసారులకి మజ్జిగ చలివేంద్రం, అలాగే పేదలకు చికెన్ బిర్యానీ ఏర్పాటు చేయడం జరిగింది. మన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండపాక సుబ్బు గారి ఆధ్వర్యం ఇవాళ అడపా జగదీష్ కుమార్ గారు ఏర్పరిచిన చలివేంద్రం ఒకటి, నెక్స్ట్ కేక్ కటింగ్, మన చికెన్ బిర్యానీ ఏర్పాటు చేయండి. ముందుగా మా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హిందూ ధర్మ పరిరక్షణకు, హైందవ సమాజ ఐక్యతకు, సేవా కార్యక్రమాల కోసం సభ్యులందరూ పనిచేయాలని విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు దువ్వా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పిఠాపురం జై గణేష్ ఆలయంలో పరిషత్ రాష్ట్ర కార్యదర్శి దువ్వా మణికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వ హైందవ పరిషత్ పిఠాపురం నూతన కార్యవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు దువ్వా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారిని అభినందించారు. ఈ సందర్భంగా దువ్వా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకొండి సూర్య తదితరులు పాల్గొన్నారు. స్వామివారి ఆలయంలో విశ్వ హైందవ పరిషత్ పిఠాపురం నూతన కమిటీని వేయడం జరిగింది. ఇందులో అధ్యక్షుల దగ్గర నుంచి సభ్యుల వరకు కూడా అందరినీ కూడా 20 మంది వరకు కూడా ఈరోజు పిఠాపురం పవిత్ర పుణ్యక్షేత్రం, అలాగే జయ గణేష్ స్వామి వారి యొక్క ఆశీర్వాదంతో అందరికీ కూడా బాధ్యతలు చెప్పడం జరిగింది. విశ్వ హైందవ పరిషత్ మరి విజయదశమి నాటి స్థాపించడం జరిగింది. ధర్మరక్షణ, గోరక్షణ, అలాగే లవ్ జిహాదుల నుంచి మన మహిళల్ని అందరికీ కూడా తెలియజేయడం, అలాగే సేవా కార్యక్రమాలు, అలాగే హనుమాన్ చాలీసా కార్యక్రమాలు, శోభయాత్రలు, ధర్మ పరిరక్షణ కోసం ఏదైతే కట్టుబడి గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నామో దాన్ని మరింత గట్టిగా ముందుకు వెళ్ళడానికి విశ్వ హైందవ పరిషత్ స్థాపించడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గ సభ్యులు ఎవరైతే నియమించడం జరిగిందో వీరందరూ కూడా రానున్న రోజుల్లో ఈ రోజు నుంచి కూడా ధర్మ పరిరక్షణ ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండి మరి ఏదైతే ధర్మరక్షణ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నామో మరి దానికి మీరందరూ కూడా కృషి చేస్తారు. ప్రతి దిక్కున జరిగిన కార్యక్రమాలు, అది దేవాలయ సేవా కార్యక్రమాలు కానీ, అలాగే ధర్మ పరిరక్షణ కానీ, దేవాలయాల రక్షణ కానీ, ప్రతి దాంట్లో కూడా మరి మా సభ్యులందరూ కూడా ముందుండి మన ధర్మరక్షణకి ప్రతి ఒక్కరు కూడా కూడుకుంటారు. ఈ ధర్మరక్షణ కోసం విశ్వ హైందవ పరిషత్ ప్రతి దిక్కున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభ్యులను వేయడం జరుగుతుంది. ప్రతి చోట కూడా ధర్మానికి హాని కలిగిన ప్రతి చోట కూడా విశ్వ హైందవ పరిషత్ ఉంటుంది. ధర్మ పరిరక్షణ, మన దేవాలయంలో మన హిందువుల యొక్క హక్కులు ప్రతిదీ కూడా విశ్వ హైందవ పరిషత్ పోరాటాలు చేస్తుంది. ప్రతి దిక్కున సేవా కార్యక్రమాలు, అలాగే ఏమైనా విపత్తు వచ్చినప్పుడు ప్రతి దిక్కున కూడా విశ్వ హైందవ పరిషత్ ఉండి సమాజానికి సేవ చేయడానికి ప్రతి దిక్కున కూడా ముందడుగు వేస్తుంది విశ్వ హైందవ పరిషత్. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ గణేశుడి యొక్క ఆశీర్వాదంతో ఈ రోజు పిఠాపురం విశ్వ హైందవ పరిషత్ కమిటీ
సభ్యులందరినీ కూడా నియమించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అర్హులైన మత్స్యకారులకు మత్స్యకార భరోసా అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ మాజీ కార్పొరేటర్ ఎంజీకే కిషోర్ కుమార్ విమర్శించారు. కాకినాడ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ నేతలు చేసిన ఆరోపణలను ఖండించారు. 22వ వార్డులో గంజాయి చలామణి ఆరోపణలు అసత్యమని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా తమ నాయకులపై ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై వైసీపీ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ సంగాని నందం, వాసిరెడ్డి రాంబాబు, కంపరబాబి తదితరులు పాల్గొన్నారు. సీఎం గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చింది ఎప్పుడైనా ఎక్కడైనా ఉందా? మన తర్వాత వేరే నియోజకవర్గాల్లో మొదలెట్టు ఉండాలేమో తప్ప ఇప్పుడు వచ్చి ఎక్కడా లేదే. సర్లే, మీరు అడిగారు కదా స్థానిక సమస్యల మీద మేము చేస్తున్నాము, మాకు ప్రతిపక్షంతో పని లేదని. ఇప్పుడు మీకు సవాల్ ఇస్తున్నాను. మీ హయాంలో 6 బోట్లు గాలిపోయినాయి ఈ 2 సంవత్సరాల కాలంలో. మీ కూటమి ప్రభుత్వ పాలనలోనే మీరు ఏం తీసుకొచ్చారో చెప్పండి. మా నాయకుడు 3 నెలల నుంచి 6 నెలల్లోపు తీసుకొచ్చాడు వాళ్ళకి నష్టపరిహారం. మీరు ఒకవేళ చేసి శబాస్ అనిపించుకోవాలనుకుంటే గతంలోనే చెప్పాం మీకు 6 నెలలు టైం ఇచ్చామని. 2 సంవత్సరాలైనా మీరు చేయలేకపోయారు కదా, ఇప్పుడు కూడా ఇస్తున్నాం ఇంకో 6 నెలల టైము. మా వల్ల 6గురికి న్యాయం జరుగుతుంది. ఏవైతే బోట్లు కాలిపోయినాయో ఆ 6గురికి మీరు నష్టపరిహారం తెప్పించండి రానున్న 6 నెలల్లో. పర్లేదు, ఈయన కూడా ఈ స్థాయికి తీసుకొచ్చిన కమ్యూనిటీ కోసం చాలా కష్టపడుతున్నాడని ప్రజలు అనుకుంటారు, మేము అనుకుంటాం. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి. పార్టీలకు అతీతంగా ఓలేటి గిరిగారనేసి అని చెప్పి మా హయాంలోనే ఎలక్షన్కు ముందు ఆయన బోటు కాలిపోతే ఆయన టీడీపీ కార్యకర్త. మా వాళ్ళు వెళ్ళి మీరు రండి మేము చేస్తాం మీకు వైసీపీ తరఫున నష్టపరిహారం ఇప్పిస్తాను అంటే అతను నేను రాను, కొండబాబు గారు నాకు చేసి పెడతానన్నారు, ఒకవేళ గవర్నమెంట్ మారితే మా కొండబాబు గారు నాకు చేస్తారని చెప్పి ఏమాత్రం ఆశించకుండా డబ్బుల గురించి ఆయన పక్కాగా నిలబడ్డాడు. ఎస్, పార్టీలకు అతీతంగా అలాంటి కార్యకర్తని శబాసని అనాలి. ఈరోజు మీకు చెప్తున్నాను, అలాంటి ఓలేటి గిరి గారు మీకోసం సుమారు 10 లక్షల రూపాయలు తెచ్చి అవకాశం ఉన్నా సరే, ఆయనకు వచ్చే అవకాశం ఉన్నా సరే ఆయన ఆగిపోయి మీ వెన్నంట తిరుగుతూ ఉన్నాడు. కనీసం ఆయనకైనా తెచ్చారు ఈ 2 సంవత్సరాల కాలంలో. పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గాన్ని గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే కొంతమంది లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని జనసేన పార్టీ యు కొత్తపల్లి మండల అధ్యక్షులు రావు అక్షయ్ అన్నారు. జరుగుతున్న అభివృద్ధిని చూడలేకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అక్షయ్ మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో యు కొత్తపల్లి మండల పరిధిలో 8 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపడితే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాల్లోనే ఇప్పటి వరకు 31 కిలోమీటర్ల సీసీ రోడ్లు, బీటీ రోడ్లు పూర్తయ్యాయని, మరో 40 రోడ్డు టెండర్లు పూర్తయి పనులు ప్రారంభ దశలో ఉన్నాయన్నారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు చేయడం ఎంత మాత్రం మంచిది కాదన్నారు. బీటీ రోడ్లు 6.49 కిలోమీటర్ల బీటీ రోడ్లు ఇప్పటికే ప్రజలకు అందుబాటులో వచ్చి వాడకంలోకి రావడం జరిగింది. మరి అదే రకంగా నాబార్డుకి సంబంధించిన రోడ్డు ఒకటి నాగులపల్లి నుంచి చేబ్రోల్ గ్రామానికి వెళ్లే రోడ్డు ఒక 3 కిలోమీటర్ల రోడ్డు దాదాపు ఇప్పుడు వాడకంలోకి రావడం జరిగింది. ఇవన్నీ తీసుకుంటే 31.54 కిలోమీటర్ల రోడ్లు దాదాపు పూర్తయిపోయి ప్రజలకి వాడకంలో ఉన్నాయి. మరి పూర్తి కావాల్సిన రోడ్లు అంటే టెక్నికల్ శాంక్షన్ అయిపోయినవి, టెండర్ ప్రాసెస్ జరిగిపోయిన రోడ్లు అంటే ఖచ్చితంగా ఈ వెయ్యబోయే రోడ్ల గురించి మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు 3 కిలోమీటర్ల రోడ్లు ఆల్రెడీ బేస్ అయిపోయి అంటే బేస్మెంట్ వేసేసి ఇప్పుడు మిగతా అంటే పైన సిమెంట్ వేయాల్సిన రోడ్లు ఒక 3 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. అలాగే 7.3 కిలోమీటర్ల రోడ్లు దాదాపు 100 వర్కులు టెక్నికల్ శాంక్షన్ అయిపోయి ఇప్పుడు రోడ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మళ్ళీ సాస్కి అని చెప్పి కొన్ని 34 కిలోమీటర్ల రోడ్లు దాదాపు టెండర్ అయిపోయి టెండర్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవి చూసుకుంటే 44.3 కిలోమీటర్ల రోడ్లు టెక్నికల్ శాంక్షన్లు టెండర్లు అయిపోయి సిద్ధంగా ఉన్న రోడ్లు 44.3 కిలోమీటర్లు. అలాగే పూర్తయిపోయిన రోడ్లు 31.54 కిలోమీటర్లు. మండలానికి ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది దాదాపుగా పూర్తయిపోయిన రోడ్లు 31.54 కిలోమీటర్లు, పూర్తి కావాల్సినవి టెక్నికల్ శాంక్షన్లు టెండర్లు అయిపోయినవి 44.3 కిలోమీటర్లు. అంటే దాదాపుగా 75.84 కిలోమీటర్ల రోడ్లు ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు మన కొత్తపల్లి మండలానికి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్తపల్లి మండలానికి ఏం చేసింది అన్నది మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. అంటే వివిధ స్కీములు తీసుకుంటే రోడ్లలో ఉండే వివిధ స్కీములు సబ్ ప్లాన్లు అన్నీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు కొత్తపల్లి మండలానికి చేసింది
8.22 కిలోమీటర్లు మాత్రమే. అందులో బీటీ రోడ్లు 0. అంటే ఒక్క బీటీ రోడ్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదు. మరి సీసీ రోడ్లకి 8.22 కిలోమీటర్లు ఇవ్వడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు 23.32 కిలోమీటర్లు 2 సంవత్సరాల్లోనే వారికన్నా ఎక్కువ ఇవ్వడం జరిగింది. అదే ఇంకా పనులు టెండర్ అయిపోయినవి, టెక్నికల్ శాంక్షన్ అయిపోయినవి తీసుకుంటే 44 కిలోమీటర్లు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే అసలు పోలికే లేదు. మరి ఇక్కడ కొంతమంది వచ్చి అభివృద్ధి గురించి రకరకాలుగా అవాకులు చవాకులు పేర్లు దుష్ప్రచారాలు చేయడం జరుగుతుంది. మరి అంతకు ముందు టర్మ్ తీసుకున్నా కూడా 55 కిలోమీటర్ల సీసీ రోడ్లు కొత్తపల్లి మండలంలో జరిగాయి. మరి ఏ రకంగా తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇచ్చిన రోడ్లతో ఈ సంవత్సరాలు కానీ కిలోమీటర్లు కానీ ఎన్ని చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన దానికి ముందు తెచ్చిన దానికి అసలు పోలికే లేకుండా ఉంది. కాబట్టి మరి రాష్ట్ర ప్రజలు, పిఠాపురం ప్రజలు, అలాగే విజ్ఞులు, మేధావులు అందరూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారో అన్న దాని మీద మీరు అందరూ గమనించాలని చెప్పి కోరుతున్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌడ సేవలను విస్తరించాలి. చైర్మన్ గా తలాటం ప్రమాణ స్వీకార మహోత్సవంలో వక్తలు ఉద్ఘాటన. అధిక రక్తస్రావ సమస్యలకు గర్భసంచి తొలగింపే పరిష్కారం కాదు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ పూర్ణిమ దుర్గా, డాక్టర్ నిహారిక ప్రకటన. విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. చిన్న మార్పులతో ఒత్తిడికి చెక్ పెట్టచ్చు. జాతీయ జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వి బ్రహ్మరెడ్డి స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.